వెరవెల్లి రఘునాథరావుకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి రావడంతో సంబరాలు జరుపుకున్న కార్యకర్తలు. మంచిర్యాల జిల్లా లక్షపేట మున్సిపాలిటీలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి వెరవెల్లి రఘునాథరావు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అధినాయకత్వం నియమించినందుకు అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రఘునాథరావు పార్టీకి చేసిన సేవలను గుర్తించి పార్టీ భవిష్యత్తు దృష్ట్యా నమ్మకంతో ఈ పదవి ఇచ్చి గుర్తింపునిచ్చారని అన్నారు. రఘునాథరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు హరిగోపాల్, మండల అధ్యక్షులు హేమంత్, జిల్లా ఉపాధ్యక్షులు ముత్తి సత్తెన్న, సీనియర్ నాయకులు గుంట ప్రభాకర్, కోమకుల రవి, సమారమణ, కిషన్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా టైగర్ రఘునాథ్ అన్న గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాష్ట్రం గుర్తించి ఉపాధ్యక్షుల పోస్ట్ ఇచ్చినందుకు రఘునాథ్ అన్న గారికి మా బీజేపీ కుటుంబ తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రఘన్న కృషి, రఘన్న పట్టుదల, ప్రతి ఒక్క మనిషి గురించి ఆలోచించి ఒక మనిషి ఎలా ఉండాలి, ఎట్లా జాబుల గురించి కానీ కొట్లాట, ఒక రైతు గురించి కానీ కొట్లాట, ఇవన్నీ రాష్ట్రం గుర్తించింది. ఒక మనిషి కావాలి, రాష్ట్రానికి మనిషి కావాలి అని ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా రఘన్నకి ఇచ్చింది. రఘన్నకి మేము అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాష్ట్ర పార్టీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు రఘునాథ్ గారికి రాష్ట్ర పార్టీలో మెంబర్గా రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షునిగా నియమించడం జరిగింది. ఇదే రఘన్న మంచిర్యాలలో చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర పార్టీ ఏ విధంగా అయితే తనకు బాధ్యత ఇచ్చిందో, మంచిర్యాల జిల్లాలో ఏ విధంగా రాష్ట్రాన్ని మన బీజేపీ పార్టీని ఏ విధంగా డెవలప్ చేసిందో అదే విధంగా రాష్ట్రంలో కూడా డెవలప్ కావడానికి రఘన్న గారికి ఒక పదవి ఇచ్చి సన్మానించడం జరిగింది. మేమందరం దానికి సంతోషంగా వ్యక్తపరుస్తూ ఈరోజు లక్షపేటలో బీజేపీ కుటుంబ సభ్యులందరం చాలా సంబరంగా సంతోషంగా బీజేపీ పార్టీ ఇంకా బలోపేతంగా చేయడానికి కృషి చేయడానికి ఇంకా చాలా సంతోషంగా ముందడుకు వెళ్తాం. ఈ లక్షపేట టౌను, లక్షపేట మండల పార్టీ సభ్యులం అందరం కలిసి చాలా సంబరాలు చేసుకుంటున్నాం. రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులుగా మా ఆదిలాబాద్ జిల్లా టైగర్ మా రఘునాథరావు గారి పేరును అనౌన్స్ చేయడం మాకు ఎంతో సంతోషకరం. ఈరోజు మేమంతా మంచిర్యాల జిల్లా బీజేపీ శ్రేణులంతా పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే రఘునాథరావు గారు గత 5 సంవత్సరాల నుండి ఈ మంచిర్యాల జిల్లా లోపల పార్టీని బలోపేతం చేయడానికి ఎన్నలేని కృషి జరుపుతున్నారు. వారు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుకుంటూ ఈరోజు ఇక్కడ బీజేపీ పార్టీ కొరకు 5 సంవత్సరాలుగా అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆ కృషి ఫలితంగా వారిని ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు రామారావు గారు ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ప్రకటించడం చేత మా లక్షడిపేటలోని బీజేపీ పార్టీ శ్రేణులమంతా పండుగ చేసుకుంటున్నాము, బాంబుల వర్షం కురిపించుకుంటున్నాము. ఇదంతా మాకంతా సంతోషకరము. రఘునాథరావు గారు మా మంచిర్యాల జిల్లా టైగర్గా మేమంతా అనౌన్స్ చేసుకుంటూ వారు మరింత ఎదగాలని చెప్పేసి, వారి నాయకత్వం లోపల మా పార్టీతో బలోపేతం కావాలని చెప్పేసి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపల మేము మంచిర్యాల జిల్లా మొత్తం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలన్నీ కైవసం చేసుకుంటామని చెప్పేసి బల్ల గుద్ది చెప్తున్నాం. ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షులు మా రఘునాథ్ గారికి ప్రకటించడం వలన
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్ళి అందరం మేము సంతోషంగా ఇలా బాంబుల వర్షం కురిపించడానికి కారణం ఏంటిదంటే తక్కువ రోజులల్లో తెలివి కల్లోడు కాబట్టి పార్టీ గుర్తించినందుకు మాకందరికీ సంతోషకం. కాకపోతే రాబోయే రోజులల్లో ఇంకా ఆయన ముందు ఆయన సేవలు కాబోయే ఎమ్మెల్యే ఇంకా చాలామందికి సేవ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పార్టీ ఆయన తెలివిని గుర్తించి ఆయనకి ఇచ్చినందుకు మా అందరికీ సంతోషం ఉంది. కాబట్టి పార్టీ అధిష్టానానికి మా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ముందు చాలామందికి ఆయన చేసే సేవలు ఇంకా పబ్లిక్ చాలామంది మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో చాలామందికి అవకాశాలు ఆయన ద్వారా కలుపుతాయి కాబట్టి అందరికీ అవకాశాలు కల్పించాలని మేము ఈ పార్టీని అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.